దినాలుగా దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ ఉన్నటువంటి భక్తుల జీవితాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. We looked at Enoch, who pleased God in his generation. తన తరము వారిలో హనోకు దేవుని సంతోషపరిచిన వాడిగా మనం చూచాం. We talked about Noah, who walked with God in his generation. తన తరము వారిలో దేవుని వెంబడించి నడిచిన నోవహును గురించి కూడా మనం ధ్యానం చేశాం. This morning we talked about David, who did the will of God in his generation. దావీదు తన తరము వారిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనం చూశాం. And the message for us is that all of us are here on the face of this earth to serve God's purposes. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం లేదా భూమి మీద ఉన్నటువంటి భక్తులందరి పట్ల దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశాలు నెరవేర్చి సేవించే వారిగా ఉండాలని. In Colossians 1:16 we read that all things were made by him and for him. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి మనం చదువుతాం. ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తము నిర్మించబడ్డవని. In the book of Corinthians we read, we were bought with a price, therefore we are not our own. కొరింథీ పత్రికలో మనం చదువుతాము, మనము విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనము మన సొత్తు కాదు. So God made us and saved us to serve his purposes. దేవుడు మనలను రక్షించుకొని తన ఉద్దేశాలను నెరవేర్చడం కోసమై మనలను ఏర్పరచుకున్నాడు. Therefore our only business on the face of this earth is to serve God's purpose. We have no other business. అందుచేత మనకున్నటువంటి ప్రత్యేకమైన బాధ్యతలు ఏమిటి అని అంటే ప్రభు యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చడమే తప్ప వేరే పని మనకు లేదు. Whether we are in full-time service or not, all of us are called to serve God's purposes. పూర్తిగా సేవకు సమర్పించుకున్న వారైనా లేకపోయినా దేవుని పిల్లలుగా మనకున్నటువంటి బాధ్యత ఒక్కటే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పని. Tonight we are going to talk about Nehemiah, who served God's purposes in his generation. తన తరము వారిలో నెహెమ్యా దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగో నెరవేర్చాడో ఆ మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. We know that Nehemiah played a leadership role, a very important role in building the walls of broken Jerusalem. పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారములను నిర్మించడంలో చాలా ప్రధానమైన నాయకుని పాత్ర పోషించాడు నెహెమ్యా. And his story is very interesting in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో ఆయన గురించినటువంటి వివరాలు ఎంతో ఆసక్తికరమైనవి. I want to point out 6 important truths from his life and ministry as to how he served the purpose of God. ఈ గ్రంథంలో మనం ఆయన గురించి ఒక 6 ప్రత్యేకమైన మాటలు మనం చూడబోతున్నాం. దేవుని కొరకు తను ఎలా సేవించాడో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడో. As he steps out to serve God, తను దేవుని సేవించడం కోసం బయటకు అడుగు పెట్టినప్పుడు, as he begins to do the will of God, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రారంభించినప్పుడు, as he starts to accomplish what God, the mission God had given him, దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి he faces problems. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. That is the first thing that I would like to remind you. మొట్టమొదటి మాటగా అది జ్ఞాపకం చేయాలని ఇష్టపడ్డాను. Expect problems and hardships and roadblocks and difficulties as you step out to fulfill God's plan for your life. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉన్నదాన్ని జరిగించడం కోసం మనం అడుగు ముందుకు వేసినప్పుడు మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు ఎన్నో విధమైనవి కాచుకుని ఉన్నాయి. As we seek to serve God's purposes, we also will be faced with lot of difficulties. దేవుని యొక్క పరిచర్య లేక ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనము ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. No one should come to serve God thinking that it's going to be a very easy life, I will have no problem, I will serve God. దేవుని సేవించాలని ముందుకు వచ్చేటువంటి వారు ఎన్నడూ తలంచకూడదు. అదేమిటంటే
నా సేవా జీవితంలో ఎలాంటి సమస్యలుండవు, కష్టాలుండవు, చాలా తేలిగ్గా ఈ పరిచయం నేను జరిగించగలనని. Whether it is serving God as a full-time person or whether it is serving God in your personal life, this is true. నీవు వ్యక్తిగతంగా నీకున్నటువంటి సెక్యులర్ లైఫ్ జీవిస్తూనే సేవ చేసినా లేదా పూర్తి సమర్పణ కలిగి సేవకుడుగా పనిచేస్తున్నా ఇది మాత్రం యథార్థం. Expect problems as you seek to serve God. దేవుని పరిచర్య సేవ జరిగించడం కోసమై మనం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఎదురుగా సమస్యలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. Let us read that from the book of Nehemiah. నెహెమీయా గ్రంథంలో నుంచి ఆ మాటలు మనం చదువుతాం. There are many verses, but we will just read some of them. చాలా వచనాలు దానికి సంబంధించినవి ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మనం చదువుతాం. And in chapter 1 and verse 3, మొదటి అధ్యాయం 3వ వచనంలో we read that the people there are in great affliction and reproach. The wall of Jerusalem is broken down and the gates are burned with fire. 3వ వచనం మనం చదివితే చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. People are in great affliction. చాలా దారుణమైనటువంటి శ్రమలో వారు ఉన్నారు. Walls of Jerusalem are broken down and burned down. యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడి గుమ్మములన్నీ కాల్చివేయబడ్డాయి. Nehemiah is faced with a great problem. గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నాడు నెహెమీయా. And as he steps out and goes ahead with his mission of rebuilding the wall, ప్రాకారములు తిరిగి నిర్మించాలన్న పని మీద ఆ పరిచర్యలో అతను ముందుకు వెళ్తున్నప్పుడు in chapter 2 and verse 10 we read, 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. when Sanballat and Tobiah heard this, it grieved them exceedingly that there was come a man to seek the welfare of the children of Israel. సన్బల్లటు టోబియా అనే దాసుడు ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. These enemies were grieved that someone has come to seek the welfare of the children of Israel. ఈ శత్రువులిద్దరు కూడా ఇశ్రాయేలు క్షేమం కలుగజేసేవాడు ఒకడు వచ్చాడని వారు ఎంతగానో దుఃఖపడ్డారు. If you don't do anything for the welfare of Israel, nobody will be angry at you. ఇశ్రాయేలు క్షేమం కోసమై నువ్వేం చేయకుండా ఉంటే నీ మీద కోప్పడేవాడే లేడు. If you want to please everybody, అందరిని సంతోషపరచాలనుకుంటే, if you don't want anyone to criticize you, నిన్ను ఎవరు విమర్శించకుండా ఉండాలంటే, if you don't want anyone to be upset with you, నిన్నెవరు కూడా మరి విమర్శించకుండా ఉండాలంటే do nothing. ఏం చేయకుండా గమ్మున ఉండడమే. Always sleep at home. ఇంటి దగ్గర చక్కగా నిద్రపోవడమే పని. No one will write against you, no one will speak against you, no one will fight with you. Eat and sleep at home all the time. నిన్ను గురించి ఎవరు కూడా వ్యతిరేకమైన ఉత్తరాలు రాయరు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడరు, ఏమి సమస్యలు రావు, ఏమి గొడవలే లేవు, ప్రశాంతంగా ఇంటి దగ్గర నిద్రపోతే సరిపోద్ది. But the moment you start out and start doing things for the well-being of God's people and the church of God, then some people will be grieved. దేవుని సంఘానికే గాని, దేవుని ప్రజలకే గాని క్షేమము మేలు చేయడానికి ఒక వ్యక్తి ప్రారంభం చేసేటంటే అప్పుడు ఈ సమస్యలు ప్రారంభమవుతాయి. Now don't be surprised. I'm doing a good thing. Why are people against me? Don't ask that question. నేను దేవుని పరిచయం చేస్తున్నాను కదా, నేను మంచి చేస్తున్నాను కదా, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టమని ఆశ్చర్యపడబాకండి. I'm not doing anything bad or anything wrong or anything for myself. I'm doing it for God. Then why are people upset? నేను దేవుని పరిచయం చేస్తున్నాను, నా కొరకు నేను చేయటం లేదు, ఏమి చెడ్డ చేయలేదు, ఏమి ఇబ్బంది కలిగించే పని చేయలేదు, అయినా ఎందుకు ఈ ప్రజలు ఇలాంటి వ్యతిరేకత? When you come out to seek the well-being of the people of God, Satan is upset. దేవుని ప్రజల పక్షంగా నీవు వచ్చి వారి క్షేమం చేయడం కోసమే వచ్చావు కనుక సాతానుడు గలిబిలైపోతాడు. His name is accuser of the brethren. సహోదరుల మీద నేరాలు మోపేవాడని వాడికి పేరుంది. And he will prompt someone to say and do something against you. నువ్వు పనిచేస్తున్నావు కనుక నీ మీద ఎవడో ఒకటి ప్రేరేపించి నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి
ప్రేరేపిస్తాడు సాతానుడు. If that happens, don't consider it as a strange thing. Don't be surprised. Don't be disappointed. That is just naturally expected. ఎవరైనా మన మీద అలాంటి పని మొదలు పెడితే ఆశ్చర్యపడద్దు, వింతగా భావించవద్దు, ఏంటి అంత జరుగుతుందని ఏం అక్కర్లా, అది చాలా సహజమైన పని. Look at chapter 2 verse 19. 19వ వచనం చూడండి, 2వ అధ్యాయం. You know, when some others, they heard it, they laughed us to scorn and despised us and said, what is this thing that you do? Will you rebel against the king? ఆ మాట వినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పనేమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పేది. They laughed at these people. ఈ శత్రువులైన వారు వీళ్ళ ఈ పనులు చేసేది అని despised them. వారిని తృణీకరించారు, హేళన చేశారు. Come to chapter 4 and verse 1. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. Chapter 4 verse 1. Then we read about Sanballat. When he heard this, he was wroth and took great indignation and mocked the Jews. నేను వాడకట్టున్న సమాచారం విని సంబలటు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. Verse 11 of chapter 4. 11వ వచనం చూడండి. They planned, the enemies planned to slay them, that is kill them and cause the work to cease. మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి ఆటంకపరచుదాము అని ప్లాన్ వేసుకుంటున్నారు. Chapter 6 verse 2. 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. And there they thought to do me mischief. That means they planned something wrong against me. నాకు ఏదో ఒక హాని చేయుటకు ఆలోచించి. The same chapter verse 9. 9వ వచనం చూడండి, 6వ అధ్యాయం. They made us afraid. వారు verse 9. ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొని ఉంటేవని అతను నాకు వర్తమానం. Chapter 6 verse 9. Yes. For they all made us afraid, saying, that is in 8 verse. తెలుగులో 8వ వచనం చూడండి. ఈ పని చేయకుండా మేము అశక్తులు మగుతమనుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపు చూచిది కానీ. They made us afraid, they frightened us. మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నం చేశారు. So what all did they do? ఏం చేశారు ఇప్పుడు దాకా? They despised us, laughed at us, హేళన చేశారు, చిన్న చూపు చూచారు. They planned to do mischief to us. వారికి ఏదో ఒక హాని చేయాలని తలపెట్టారు. They planned to kill us. చంపడానికి ప్రయత్నం చేశారు. They planned to stop the good work we are doing. మంచి పని చేస్తుండగా దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. This is the work of the Lord. ఇది దేవుని పని. Expect difficulties, problems when you set out to do the will of God and serve God. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఆయన ఉద్దేశాలను నెరవేర్చడం కోసం మనం అడుగు ముందుకు వేసి పరిచర్య మొదలు పెడితే మనకు ఎదురయ్యే సమస్యలవి. And the second truth I want to show, రెండవ సత్యం నేను చూపించాలనుకుంటుంది ఏంటంటే, they did not react in their flesh. That is, Nehemiah did not react in the flesh. నెహెమ్యా శరీర రీతిగా తాను ఎప్పుడు కూడా తిరిగి మరి స్పందించలేదు. When you are faced with oppositions, don't retaliate in the flesh. మన మీద ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు శారీరకమైన మనసుతో మనము తిరుగుబాటు చేయరాదు. In chapter 4 and verse 3, chapter 4 and verse 3, 4వ అధ్యాయం 3వ వచనంలో, you know, Tobiah is saying that if a fox go up the wall, your wall will break down. వారు కట్టిన దానిపైన ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి కూడా పడిపోవును అంటున్నారు. Oh, look at the sarcasm that they are using. ఎంత హేళనగా, ఎంత తమాషగా వాళ్ళు సామెతలు వేస్తున్నారు. You are building a big wall. వారు పెద్ద ప్రాకారం కడుతుండగా, But if a fox runs through your wall, it will break down. ఒక నక్క ఎగిరితేనే గోడ పడిపోతుందా? They are laughing at Nehemiah. నెహెమ్యాను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. What did Nehemiah say? నెహెమ్యా ఏమన్నాడు? Not a fox
Even if an elephant walks, our wall will not fall down. మీరు నక్కని చెబుతున్నారు కానీ ఏనుగు దాని మీద తిరిగినా కూడా గోడ ఎంత మాత్రం పడదు. Did Nehemiah say that? అంటున్నాడు. Not a fox, but an elephant also cannot destroy this wall. నక్క తిరిగితే పడిపోద్ది అంటున్నారే, ఏనుగు తిరిగినా కూడా పడదరా అన్నాడా? He did not say that. ఏమనలా. What did he do? ఏం చేశాడు? Immediately, next verse 4. 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం. Hear, O our God, for we are despised. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. Oh God, listen to what these people are saying. ఏమంటున్నారు ఈ ప్రజలు, విను నాయన. A spiritual response. ఆత్మ సంబంధమైనటువంటి జవాబు. Responding in prayer. ప్రార్థన ద్వారా జవాబు చెప్తున్నాడు. So the second point is, don't respond in the power of your flesh. నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచన దృక్పథంతో నీవు ఎప్పుడు కూడా జవాబు ఇవ్వకూడదు. This is a big problem for us. ఇదే మనలో ఉన్నటువంటి పెద్ద సమస్య. When people write against us or speak against us or criticize us, we tend to respond to them in the same manner. ఎవరైనా మన మీద వ్యతిరేకమైన రాతలు రాసినా, ఎవరైనా వేరే మాటలు మన మీద చెప్పినా అదే టెంపోలో మనం కూడా తిరిగి చేస్తాం. If you write against me, I will also write against you. నీవు నా మీద వ్యతిరేకంగా రాసావా, నేను కూడా నీ మీద వ్యతిరేకంగా. If you speak against me, I will also speak నా against మీద you. వ్యతిరేకంగా మాట్లాడావా, నేను కూడా చెప్తాను. I see in Christendom that most of the evangelists, most of the believers do like this. క్రైస్తవ ప్రపంచంలో నేను జరుగుతున్న విశ్వాసుల్లోనే గాని సేవకుల్లోనే గాని జరుగుతున్నటువంటి క్రమం ఇదే. There are very few people who don't respond in the flesh. Most of the believers respond in the flesh. చాలా మంది దేవుని సేవకులు శరీర సంబంధంగానే స్పందిస్తారు గాని శరీర సంబంధమైన స్పందన లేకుండా ఆత్మీయమైన జవాబు ఎవరు చెప్పడం లేదు. If you speak ill of me, I will also speak ill of you. నన్ను గురించిన చెడ్డ నీవు మాట్లాడావా, నీ చెడుగంతా నేను చెప్తాను. If you criticize me, I will also criticize నీవు you. నన్ను విమర్శిస్తే నేను కూడా నిన్ను విమర్శిస్తాను. All in the flesh. అదంతా కూడా శరీర సంబంధమైన దృక్పథం. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, never respond in the flesh. ఆ శరీర సంబంధంగా ఎప్పుడు కూడా స్పందించుకోవాలి. Any response from our side should be controlled and guided by the Holy Spirit. మనకుండేటువంటి స్పందన, మన జవాబు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్వాధీనంలో ఉండి నడిపించబడాలి తప్ప. You know, when Paul was in the service of God, there were many people who spoke against him also. పౌలు దేవుని పరిచర్యలో ఉండగా ఎంతో మంది వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. Then how did Paul respond? పౌలు ఈ విధంగా తిరిగి జవాబు చెప్పాడు. 2 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో verses 3 and 4. 3-4 వచనాలు మనం 2 Corinthians 10, 3 and 4. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. For though we walk in the flesh, we do not war after the flesh. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయగలిగినంత బలము కలిగినవి ఉన్నాయి. We do not war after the flesh. మేము శరీర సంబంధమైన వాటితో యుద్ధం చేయం. Our weapons of warfare are not carnal. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. We act only in accordance to God's will and under His control. దేవుని పిల్లమైన మనం ఆత్మ స్వాధీనములో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనము స్పందించాలి. What a good example that is for us, the ministry of Paul. పౌలు యొక్క చరిత్ర మనకెంత ఉదాహరణ మాదిరి. Don't retaliate in the flesh. ఆ శరీర సంబంధంగా తిరుగుబాటు లేదా జవాబు చెప్పకూడదు. Now, have you taken this resolution in your life? నీ జీవితంలో ఇలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావా? I will never use fleshly means to oppose those who oppose me. శరీర సంబంధమైన రీతిలో నాపై వ్యతిరేకత చూపించే వారి మీద నేను ఎప్పుడూ కూడా స్పందించకూడదని. My weapons are not fleshly. నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావని. We will not fight a battle of the flesh.
శరీర సంబంధమైన యుద్ధం మేము చెయ్యం, పోరాటం చెయ్యం. Have you made that resolution in your life? అటువంటి తీర్మానం ఎవరైనా మన జీవితాల్లో చేసుకున్నారా? Have you taken a strong decision like that? అలాంటి గట్టి నిర్ణయాన్ని ఎప్పుడైనా తీసుకున్నావా? What is your answer? మీ జవాబు ఏమిటి? Have you decided? I am asking all the workers. Have you decided that you will never use the weapons of the flesh to fight against your enemy? ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులందరినీ అడుగుతున్నాను, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? దేవా, నేను ఎప్పుడు కూడా శరీర సంబంధమైన యుద్ధోపకరణములను ఉపయోగించకుండా I will respond only as Nehemiah responded. నెహెమ్యా ఎలాగైతే స్పందించాడు అలా స్పందిస్తాను. How did Nehemiah respond? ఎలా నెహెమ్యా స్పందించాడు? Oh God, hear this. ఓ దేవా, ఆలోచించయ్యా. God, please handle this. ప్రభువా, ఈ సమస్యను మీరే God, please help me. నీవే నాకు సహాయం చేయాలి. That is spiritual response. అది ఆత్మ సంబంధమైనటువంటి జవాబు. We could have avoided so many quarrels and divisions in the church if we had responded always in the spirit. మనము సంఘాలలో గమనిస్తూ దేవుని ప్రజల మధ్య ఎన్ని గొడవలు, ఎన్ని తగాదాలు, ఎన్ని విభజనలు, ఎన్ని విమర్శలు మనం వింటున్నాం. కారణం శరీర సంబంధమైన యుద్ధోపకరణం ఉపయోగించడమే. Why are there so many divisions in the assemblies? ఎందుకు సంఘాల్లో చాలా ముఠాలు ఉన్నాయి? Why are there so many fights? ఎందుకు చాలా పోరాటాలు ఉన్నాయి? Because all respond in the flesh. అందుకనే శరీర సంబంధంగా వారు స్పందిస్తున్నారు. కనుక You use fleshly weapon, I also use it. నీవు శరీర సంబంధమైన యుద్ధోపకరణం ఉపయోగిస్తే నేను కూడా అలాగే. And then there is division. అందుకే విభేదాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. But there are very few people కొద్ది మంది మాత్రమే who respond the right way. ఆ సరైనటువంటి పద్ధతిలో స్పందించే వారు ఉన్నారు. I once saw an example of that. ఒక ఉదాహరణ నేను చూడగలిగాను. In one of our assembly magazines in India, భారతదేశంలో ఉన్నటువంటి మన మ్యాగజైన్స్ లో one brother is writing against another brother. ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడు వ్యతిరేకంగా రాశాడు. This particular brother, so and so, has been working with us so far, but now we have cut all our relationships with him. He is no more with us. ఆ సహోదరుడు గురించి ఏం రాశారంటే, రాసిన ఆయన ఇప్పటి వరకు ఈ దేవుని సేవకుడు మాతో కలిసి ఉన్నాడు, సేవ చేశాడు, ఇప్పటి నుంచి ఆయన మాతో లేడు, ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని రాశారు. Anyone who reads that will think bad about that brother. ఎవరైనా కూడా అది చదివిన వారు మరి ఆయన గురించి చెడ్డగానే ఆలోచిస్తారు. But that brother also has got a magazine. ఆయన కూడా ఒక మ్యాగజైన్ ఉంది. He wrote something. ఆయన కూడా వేరేది రాశాడు. You know what he wrote? ఏం రాశాడు తెలుసా? This brother who wrote against me is a very good brother. నన్ను గురించి వ్యతిరేకంగా రాసినటువంటి సహోదరుడు చాలా మంచివాడు. Everybody should pray for him, support his ministry. ఆయన సేవకు సహకరించండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి, దేవుడు ఆ పనిని అభివృద్ధి పరుచునుగా అన్నాడు. So who won the battle? ఎవరు యుద్ధం గెలిచారు మీరు The చెప్పండి. first brother won or the second brother won? ముందుగా చెడ్డగా రాసిన ఆయన, మంచిగా రాసిన ఆయన? I am sure the one who wrote it felt ashamed. మొదట రాసిన ఆయన ఈ రెండవ ఆయన రాసింది చూసి సిగ్గుపడి ఉంటాడు. Very few people respond in the spirit. కొద్ది మంది మాత్రమే ఇలా స్పందించగలుగుతారు. For Nehemiah, no response in the flesh. నెహెమ్యా శరీర సంబంధంగా స్పందించలేదు. A third thing that we learn here, మూడవ పాఠం మనం ఏమి నేర్చుకుంటాం ఇక్కడంటే, always refer your problems to the Lord in prayer. ప్రార్థనలో మన సమస్యలన్నీ కూడా మన దేవునికే చెప్పుకోవాలి. Oppositions are there, despising are there, problems are there, but always refer your problems to the Lord in prayer. వ్యతిరేకత ఉంది, సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, సేవలో జరిగే కష్ట నష్టాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం దేవుని దగ్గరే చెప్పుకోవాలి. You see that repeatedly in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో ఈ విషయాన్ని మనం పదే పదే చూస్తాం. We already saw chapter 4 verses 3 and 4. 4వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసాం. When they said a fox is enough to put down your wall, మీరు కట్టిన గోడ పడేయడానికి ఒక నక్క చాలని వాళ్ళు ఎక్తాలు చేస్తుంటే, in verse 4 immediately Nehemiah refers that matter to the Lord. ఈ సంగతిని గురించి దేవుడికి చెప్పాడు. Oh God, hear what they say. దేవా, నువ్వు వాళ్ళు అంటున్న మాట ఆలకిస్తున్నావు కదా. Nehemiah did not tell them anything. Nehemiah told the Lord. నెహెమ్యా దేవునికే చెప్తున్నాడు, నెహెమ్యా వారికేం చెప్పలా.
He did not say anything to the enemy. He said everything to the Lord. శత్రువుతో ఒక్క మాట అయినా చెప్పకుండా దేవునితోటే మాట్లాడుతున్నాడు. Look at verse 9 of the same chapter. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి, 8 చూడండి. You know, in verse 8 we read that the enemies conspired together to hinder our work. మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరిచిన వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. Verse 9. 9వ వచనం. Nevertheless, we made our prayer unto God. మేము మా దేవునికి ప్రార్థన చేసి, They conspired against us and we prayed for them. వారేమో మా మీదకి కట్టుకొని వచ్చారు, మేమేమో ప్రార్థన చేశాము. Look at verse 14. 14వ వచనం గమనించండి. You know, when there was a trouble, in verse 14, Nehemiah makes a prayer. Remember the Lord, which is great and terrible. 14వ వచనంలో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా మీరు భయపడకుడి. Nehemiah is telling that to the nobles. యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా, మీ నివాసములు మీకుండునట్లు Remember the Lord. యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. Come to chapter 6. 6వ అధ్యాయం చూడండి. And in 9, 9వ వచనంలో they all made us afraid. వారు మమ్మల్ని పని చేయకుండా భయపెట్టారు, బెదిరించారు. And at the end of that verse it says, now therefore, 8వ వచనంలో ఉంది అది. O God, strengthen my hand. ఓ దేవా, ఇప్పుడు మా చేతులను బలపరచు అని ప్రార్థన. When they frightened us, Nehemiah says, O God, strengthen our hands. వారు బెదిరిస్తున్నప్పుడు నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవా మా చేతులు బలపరచు. Now it appears here that they were a bit afraid in what the enemies were doing. శత్రువులు చేస్తున్న పనికి వారు కొంచెం భయపడినట్టుగా కనబడుతుంది. They all made us afraid. మమ్మలను భయపడేటట్లుగా చేశారు. Then Nehemiah says, God, strengthen me. అందుకే దేవుని అడుగుతున్నాడు నెహెమ్యా, దేవా మమ్మను బలపరచు. See, as human beings, we may have a sense of fear. కొన్ని సందర్భాల్లో మానవ మాతృలుగా మనకు పరిస్థితులను బట్టి భయం కలగవచ్చు. Is there anyone here who has no fear? భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈడ? I think everyone has fear. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటది. As human beings, I have fear, you have fear, we all have fear. There's nothing wrong in having fear. మనం మానవ మాతృలుగా నాకు భయం ఉంది, నీకు భయం ఉంటది, మనలో అందరికీ భయం ఉంటుంది. అలా ఉండటం తప్పేమి కాదు. But what is courage then? అయితే ధైర్యం అంటే ఏంటి? Fear that prays is courage. That is, fear plus prayer is equal to courage. ధైర్యం అంటే ఏమిటి? భయము మరియు ప్రార్థన రెండు కలిపితే ధైర్యం. Courage is not the absence of fear. భయము లేకుండా ఉండేది కాదు ధైర్యం. I have no fear. That is not courage. నాకు భయమే లేదు, అది ఒట్టి మాట. Sometimes that is foolishness if we have no fear. తెలివి తక్కువతనం కూడా అట్లా చెబితే. You have to be afraid of many things in the world. లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం భయపడతాం. I have no fear of COVID. I will not wear mask. నాకు కరోనా అంటే భయమే లేదు, మాస్క్ వద్దేమో. That is foolishness. అది తెలివి తక్కువతనం. Yes, we have fear. మనకు భయం ఉందా ఆ విషయం? But what is courage? ఏమిటి ధైర్యం అంటే ఏమిటి? Fear that says its prayers is courage. మనకున్నటువంటి భయం ప్రార్థన కలిపితే ధైర్యం వస్తుంది. That is what Nehemiah is doing here. అంతే నెహెమ్యా చేస్తున్న పని. They made us afraid. వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. And we prayed. మేము ప్రార్థన చేశాం. See, what I'm trying to show is at every step of the problem, Nehemiah is referring that to the Lord in prayer. సమస్యకు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. In chapter 6 and verse 14, 6వ అధ్యాయం 14వ వచనంలో there also some people are trying to make Nehemiah afraid. భయపెట్టవలనని వారు మా మీద ప్రయత్నం చేశారు. And in verse 14, Nehemiah says, My God, think thou upon those people who are trying to create trouble. దేవా వారి క్రియలను బట్టి నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రజలను Lord, consider their case. జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. So when you carefully read the book of Nehemiah, you see so many times when he is faced with problem, he immediately
sincerely looks to God. నెహెమ్యా గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఏ సందర్భంలో మనకు భయం కలిగినా సమస్య వచ్చినా వెంటనే దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవాడు. He did not respond in the flesh, శరీర సంబంధంగా తన ఎంత మాత్రం స్పందించలేదు. but he referred everything to the Lord. ప్రతి విషయాన్ని కూడా దేవుని సముఖానికి తీసుకెళ్తున్నాడు ప్రార్థన ద్వారా. Somebody is laughing at me. కొంతమంది నవ్వుతున్నారు నన్ను చూసి. Lord, look at that. ప్రభువా చూడయ్యా వాళ్ళు ఎట్లా నవ్వుతున్నారు. Someone is trying to frighten me. నన్ను భయపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. Lord, strengthen me. ప్రభువా నన్ను బలపరుస్తుంటున్నాడు. They try to conspire against me. వారు ఏదో కుట్రపడుతున్నారు. We make our prayer to God. దేవునికి మా ప్రార్థన చేశాం. That is the best spiritual weapon that we can use. అది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం గెలుపు పొందడానికి. Always take everything to the Lord in prayer. ప్రతి సమయంలో సందర్భంలో ప్రతి సమస్యను కూడా ప్రభువుకు అప్పగించాలి. Tell the Lord about your problem. నీకున్నటువంటి సమస్యల గురించి నీ దేవునితో చెప్పు. Very often that is not what we do. అదే మనం చెయ్యమని. If I hear that you have said something against me, మీరు నన్ను గురించి ఏదన్నా వ్యతిరేకంగా చెప్పారనుకోండి. who told you? ఎవరైనా నీకు చెప్పినాడు? Oh, that brother in Vijayawada told me. అది విజయవాడలో ఉన్న బ్రదర్ అండి మేమే చెప్పి. How dare he tell such things about me? అటువంటి మాటలు నా మీద చెప్పడానికి ఎంత ధైర్యం అంటారు. Give me the phone number of that brother in Vijayawada. నీకు చెప్పినాడు ఫోన్ నంబర్ కచ్చి నాకు. Hello Vijayawada. హలో విజయవాడ బ్రదర్. Did you say this about me? ఈ మాట నన్ను గురించి చెప్పావా? Yeah, I said this about you. అవునండి చెప్పాను. But I did not make it up. నాకు తెలియదు అసలు ఈ సంగతి. Last week I was in Guntur for a wedding. There somebody was telling this. నేను ఒక పెళ్లిలో గుంటూరుకి వెళితే అక్కడ ఒక బ్రదర్ చెప్పాడు. Come on, who in Guntur? Give me the number. Give me the number. నంబర్ Right now I will talk to Guntur. ఇప్పుడే నేను గుంటూరు నంబర్ మాట్లాడు. Hello Guntur, why did you say this? గుంటూరు సోదరుడా ఎందుకు మాట్లాడావు? Brother, I did not make it up. నేను కాదండి చెప్పింది. Somebody in Chennai told me. మా మద్రాసులో ఉన్న ఆయన ఒక ఆయన చెప్పి. Give me his number. మద్రాసు నంబర్. Hello Madras, did you say this? మద్రాసు అబ్బాయి చెప్పావా? Who told you this? ఎవరు చెప్పింది నీకు? So the Madras brother says, yes, I told it, but I will not tell you who told me this. నేను చెప్పిన మాట నిజమే కానీ నాకెవరు చెప్పారో నీకు చెప్పను. There my enquiry commission ends. అయిపోయింది ఇక్కడికి ఎక్కువైంది. Only thing that happened is BSNL got lot of my money, that's all. ఏం జరిగింది ఫలితం అంటే ఫోన్ లోకి డబ్బులు పోయింది తప్పే. Please don't waste your time. నీ సమయాన్ని వృధా చేయొద్దు అట్లా. I'm not telling you a story. I have seen so many people do this. నేను చెప్పేది కథ కాదు, కల్పితం కాదు. ఎన్నో సంగతులలో చూచాను. They make an enquiry who said this to whom and all the details. They waste all their time on this. వారు అడిగేటువంటి ప్రశ్నలు ఎంక్వైరీ అన్ని సమయాల సందర్భాల్లో వృధా సమయం. I must find out who is the source. కనుక్కోవాలి బ్రదర్ అసలు ఎవరు దీన్ని అన్నది. See, if someone criticizes you and if there is some truth about it, you should correct yourself. ఒకవేళ నిన్ను విమర్శించినటువంటి అంశంలో అది వాస్తవమే అయితే నిన్ను నీవు సరి చేసుకొని బాగుపడు. But if there is no truth in what they say, వారు చెప్పిన దాంట్లో యథార్థత లేకపోతే just commit it into the hand of God. దేవునికి అప్పగించు ఆ సమస్య. Don't go after it. దాని ఎమ్మడిపడి తిరగొద్దు. Don't waste your time on it. సమయాన్ని వృధా చేసుకోవద్దు. No time for tract distribution, no time for prayer, no time for meeting. I'm all the time trying to find out who said this about me. పత్రికలు పనిచేయడానికి టైం ఉండదు, బైబిల్ చదివేదానికి టైం ఉండదు, ప్రార్థన చేసేది లేదు, సువార్త ప్రకటించేది లేదు. ఎవరన్నారు ఈ మాట? ఎక్కడ అన్నారు? I'm still inquiring. చూస్తున్నాను ప్రధాని ఎవరు. I will not stop till I find out. నేను అది కనుక్కున్నదాకా ఆగను. You are a fool to do that. ఒకవేళ అట్లా చేసే పని అయితే నువ్వు ఎంత Forget about it. దాని గురించి మర్చిపో. Tell the Lord. ప్రభువుకు చెప్పు. That's what Nehemiah did. నేనే చేసింది అదే. Every time there is a problem, he refers it to the Lord. సమస్య వచ్చిన ప్రతి సమయంలో దేవునితోనే చెప్పుకున్నాడు. When you refer it to the Lord, your heart is at rest. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆ సమస్య అప్పగిస్తావో నీ మనసు విశ్రాంతి. You have enough time to do your ministry. నీ సేవ చేసుకున్నటువంటి సమయం. Otherwise you will have no peace in your heart. You will waste all your time. నీ సమయం సేవకు ఉపయోగించకుండా
వృధా ప్రయాసడంట. Don't retaliate in the flesh. ఆ శరీర సంబంధమైన యుద్ధోపకరణను ఉపయోగించబాకు. Next, always refer your matters to the Lord. అన్ని విషయాలు కూడా దేవునికే చెప్పుకోవాలి. Number 4. నాలుగవది, Never speak the words of unbelief. అవిశ్వాస సంబంధమైన మాటలు ఏది మాట్లాడద్దు. You know, in the midst of this confusion, some people were discouraged. కొంతమంది ఇటువంటి గలిబిలిలో కొంతమంది నిరుత్సాహపడతారు. Look at verse 10 of chapter 4. నాలుగవ అధ్యాయంలో 10వ వచనం గమనించండి. There you read that Judah said, the strength of the bearers of burdens is decayed, and there is much rubbish, so that we are not able to build the wall. 10వ వచనం గమనించేటప్పుడు యూదా వారు బరువులు మోయేవారు బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి ఆటంకపరచుదు అనేది. People, this is translated in different ways in different translations. So, people of Judah said, for example, యూదా వారు అంటున్నారు, what did they say? ఏం చెప్పారు వాళ్ళు? Oh, our strength is decayed. మనకు బలము తగ్గిపోయింది. There is so much rubbish to remove. చెత్త ఏమో విస్తారంగా పడిపోయింది. We have no way to build the wall. గోడ కట్టడానికి వీలు కుదరడం లేదు. Words of unbelief. అపనమ్మకపు మాటలు. That never helps. అవిశ్వాసపు మాటలు. We learn a lesson here. ఇక్కడ మనం పాఠం నేర్చుకోవాలి. Something that we should not do. మనం చేయకూడనటువంటి పని. Never speak the words of unbelief. అపనమ్మకపు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు దేవుని సేవలో. You remember in Numbers chapter 13 and 14. సంఖ్యాకాండ గ్రంథంలో chapter 13, chapter 14. 13వ అధ్యాయం 14వ అధ్యాయాలలో, You know, the spies were sent out to spy the land. అక్కడ ఉన్నటువంటి దేశాన్ని చూడడానికి వారు వేగులు వారిని పంపించడం జరిగింది. And most of them came back and spoke words of unbelief. అపనమ్మకపు మాటలు, చాలా మాటలు తిరిగి చెప్పారు వాళ్ళు. Oh, giants are dwelling there. అబ్బో, అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు. We are like locusts in front of them. మేము వారి ముందు మిడతల వలె ఉన్నాము. We cannot have victory. వారిని జయించలేము. They will eat us up. They will eat us up. వాళ్ళు మనం తినేస్తారు. Only Joshua and Caleb said, if the Lord has said that we can go and possess, we will do that. యెహోషువ కాలేబులు మాత్రమే చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు మనకు చెప్పిన మాట ప్రకారంగా మనము వారిని జయిస్తాం. When they spoke words of unbelief, అవిశ్వాసపు మాటలు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు the whole camp began to weep. అక్కడ ఉన్నటువంటి సమాజపు వారందరూ ఎలుగెత్తి ఏడవడానికి మొదలుపెట్టారు. All those who heard it were discouraged. వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడ్డారు. Oh, we wish if we had died in Egypt. మనము ఐగుప్తులో చచ్చి ఉంటే ఎంత బాగుండేది. Come on, let's go back to Egypt. ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి. All sorts of confusion. ఎంత గలిబిలి ప్రారంభమైంది. They did not believe what God said. దేవుడు చెప్పిన మాటలు వారు నమ్మలేకపోయారు. God said, I will take you there. దేవుడు అన్నాడు, మిమ్మల్ని అక్కడ నడిపిస్తాను. But they did not believe what God said. దేవుడు చెప్పిన మాట నమ్మలేకపోయారు. When you do not believe what God says, you are questioning God's integrity. You are questioning God's trustworthiness. దేవుని నమ్మకత్వాన్ని ప్రశ్నించినట్లుగా దేవుడు చెప్పిన మాటని నమ్మకపోతే ఏం ప్రయోజనం? They spoke the words of unbelief. అవిశ్వాసపు మాటలు, అపనమ్మకపు మాటలు మాట్లాడారు. In Psalm 73, 73వ కీర్తనలో, we will not read it now, you read it later. తర్వాత చదవండి. You know, Asaph was discouraged. ఆసా నిరుత్సాహపరచబడ్డాడు. What's the point in living a clean life? పవిత్రమైన జీవితం జీవించడంలో Look at the wicked, they are all prospering. ఆ అక్రమకారులు చూడండి ఎంత అభివృద్ధి పడుతున్నారు. I am living a holy life and I am having a difficult time. నేనేమో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాను, అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు. Then in Psalm 73 verse 15, 15వ వచనంలో మనం గమనిస్తే, Asaph says, if I had said that, I would have made a big mistake. ఇలాగ మాట్లాడుతున్నట్టు నేను అనుకుంటుని, ఒకవేళ అలా మాట్లాడి ఉంటే పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. That verse means he thought about it, but he did not say that. ఆలోచించుకున్నాడంట అలా మాట్లాడదామని,
If I had said that, నేను అలా చెప్పుంటే no use serving God. నేను ఎందుకు సేవ చేయడం ఉపయోగం ఏముంది? God doesn't care for his people. తన ప్రజల గురించి దేవుడేం పట్టించుకునేవాడు కాదు. All those thoughts came up in my mind. నా మనసులో ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి కానీ I did not say that. ఆ మాట చెప్పలేదు నేను. If I had said it, I would have done a great crime against my generation. ఒకవేళ నేను అలా మాట్లాడి ఉంటే పెద్ద నేరం చేసిన వాడు అవుతున్నారు తరము వారిలో. Don't say all that comes in your heart. నీ హృదయంలోకి వచ్చే తలంపులన్నీ కూడా బయటికి చెప్పకూడదు. Doubts and problems may arise in your heart, but don't give expression to it. అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు నీ మనసులో రావచ్చు, పుట్టవచ్చు. You confess it to the Lord and settle it in your heart. నీ హృదయంలోనే దాన్ని సరి చేసుకోవాలా. Don't speak it out. దాన్ని బయటికి మాట్లాడకూడదు. If you think the damage, you only are damaged. ఒకవేళ అటువంటి ఆలోచన చేయడం ద్వారా నీకేమైనా నష్టం కలిగితే నీకు ఒక్కడికే జరుగుతుంది. But if you speak out, others are also affected. They are polluted. ఆ మాటలు బయటకు మాట్లాడితే నిన్ను బట్టి ఇతరులు కూడా నష్టపోతారు. So here some people are saying, oh, there is so much rubbish, I don't think we can finish the word. అక్కడ ఉన్నటువంటి యూదా వారు అంటున్నారు, చాలా చెత్త పేరుకుపోయింది, వాడగట్టలేదు. We have a lesson here. అక్కడ మనకు పాఠం ఉన్నది. God is doing a great work. దేవుడు గొప్ప పని చేస్తున్నాడు. God is using Nehemiah. నేమియాను దేవుడు వినియోగిస్తున్నాడు. Work is progressing well. అతడు చాలా అభివృద్ధి దిశలో నడుస్తున్నాడు. In the midst of that, don't speak words of unbelief. అపనమ్మకపు మాటలు, అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. Always speak in faith. విశ్వాస సంబంధమైన మాటలే, విశ్వాసంతో కూడిన మాటలే. Number 5. ఐదవది, Don't be distracted from the work the Lord has given you. దేవుడు నీకు అప్పగించిన పని నుంచి ప్రక్కకు తొలగిపోవద్దు. See, that is seen clearly here. అది చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. In verse 21, 21వ వచనంలో, you know, they work till morning, till sunset. From morning till sunset, they labor. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు They labored, they worked. వారు ప్రయాసపడ్డారు. They did not stop their work. వారు పని ఆపలేదు. And in chapter 6, 6వ అధ్యాయంలో when they called for a conference, a compromise meeting, వారు మరి సమాధాన సభ కొరకు పిలిచారు. what did Nehemiah say in verse 3? 3వ వచనంలో ఏమన్నాడు? I am doing a great work. I cannot come down for your conference. నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకు నేను దాని ఎందుకు ఆపవలెను అన్నాడు. We are all working from dawn to night. We are all working from dawn till night. రాత్రంతా కూడా మేము అక్కడ శ్రమపడి ప్రయాసపడి, Morning till night we are working. పగలు మొదలుకొని రాత్రి వరకు పనిచేస్తున్నాం. We are all laboring. ప్రయాసపడుతున్నాం. We are doing a great work. గొప్ప పని చేస్తున్నాం. We have no time for your meeting. ఈ సభలో కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేయడానికి సమయం లేదు. We are doing a great work. We cannot neglect our work to come for your meeting. మేము దేవుని పనిని నిర్లక్ష్య పెట్టి మీతో మాట్లాడడానికి మేము రాలేము. If we come for your meeting, our work will suffer. ఒకవేళ మేము కానీ మీటింగ్ వస్తే ఇక్కడ పని ఆగిపోతుంది. Don't be distracted from the work God has given you. దేవుడు మాకు అప్పగించినటువంటి పని నుంచి మమ్మల్ని దారి మళ్లించవద్దు. Because somebody said something against you, దీని గురించి వేరుగా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, because somebody wrote something against you, నీకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే, if you are right with God, దేవునితో మాట్లాడితే, if you are walking with God, దేవునితో కలిసి నువ్వు పనిచేస్తుంటే, don't stop your work. నీ పని ఆపేయకూడదు. That is Satan's tactics. అది సాతాను యొక్క కుయుక్తి, కుతంత్రం. Don't be distracted from your work. దేవుడు నీకు అప్పగించిన పని నుంచి నువ్వు దూరం కావద్దు. Keep working. పని చేస్తూనే ఉండాలి. And the Lord will help you. ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. The last thing. ఆఖరిది, Have confidence in God. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. Have right knowledge about who your God is. నీ దేవుడు ఎలాంటి వాడో సరి అయిన పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. And have great confidence in your God. నీ దేవుని యందు పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. You see, in this book, you see
Nehemiah's confidence in God. దేవుని యందు నెహెమ్యాకున్నటువంటి గొప్ప నమ్మకం కనబడుతుంది ఇక్కడ. In chapter 4 4వ అధ్యాయంలో and verse 4, 4వ వచనంలో you see, he's praying to God. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. That means he knows that God is a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని నెహెమ్యాకు తెలుసు. And in verse 14 of chapter 4, 4వ అధ్యాయం 14వ వచనంలో he says, our God is great and mighty. ఆ దేవుడు మహా ఘనుడు భయంకరుడు అంటున్నాడు. And in verse 15, 15వ వచనంలో God is able to bring their counsels to naught. ఆ శత్రువు యొక్క ఆలోచన అంతా వ్యర్థపరచగలిగిన వాడు అంటున్నాడు. And in verse 20, 20వ వచనంలో our God shall fight for us. దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తాడు. Chapter 6 verse 16, 6:16లో చూస్తే by the help of God, this work was wrought by our God. మా దేవుని ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుంటారు. At least 5 things. అవి కనీసం 5 సంగతులు. Chapter 4 verse 4, 4వ అధ్యాయం 4వ వచనం God is prayer answering. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. Chapter 4 verse 14, 14వ వచనం our God is great and mighty. ఆయన శక్తి సంపన్నుడైన గొప్ప దేవుడు. Verse 15, 15వ వచనం our God nullifies the counsels of the enemies. శత్రువుల యొక్క ఆలోచన అంతటిని వ్యర్థపరచగలిగిన దేవుడు. Verse 20, 20వ వచనం our God will fight for us. దేవుడే మా పక్షంగా యుద్ధం చేస్తాడు. Chapter 6 verse 16, 6:16లో చూస్తే God makes everything possible. దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు. Verse 15 we read, so the war was finished in the 25th day of the month Elul in 52 days. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 27 దినమునందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. Next verse says, even the enemies recognized that this work was wrought by our God. 16వ వచనంలో మనం చూస్తాం, శత్రువు దీన్ని గమనించగలిగాడు. అదేమిటంటే దేవుని వలన ఈ పని జరిగిందని. Nehemiah's knowledge about God. దేవుని గురించిన జ్ఞానము, అనుభవ జ్ఞానము నెహెమ్యాకు ఎంతగా, Nehemiah's confidence in God, దేవుని అందరి పటిష్టమైన నమ్మకం that kept him going. That kept him going. ఆయన ముందుకు సాగిపోవడానికి సహకారం. Our God is a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకు. Our God is great and mighty. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుడు. Our God is able to confuse the counsels of the enemy. శత్రువుల యొక్క ఆలోచన కుట్ర భగ్నం చేయగలిగిన వాడు. Our God will fight for us. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయగలిగిన వాడు. Our God makes everything possible. దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు. Let me conclude with a question. ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. Which was easier for God, whether to destroy all the enemies straight away and get the work done, or allow the enemies to be there and get the work done? శత్రువులందరినీ నాశనం చేసి ఆటంకం లేకుండా చేసి పని ముగించడం గొప్ప, లేదా శత్రువులను ఆడేపెట్టి దేవుడు పని ముగించడం గొప్ప? Which was easier for God? ఏది దేవునికి సులువు? Finish off all the enemies, శత్రువులందరినీ ఒక దెబ్బకి నాశనం చేసి then tell Nehemiah, okay, now you work. No enemies. కట్టేసి అన్నాడా? Was that easy? అదేనా సులభమైంది? Or the other thing, all the enemies keep troubling. In the midst of that, the work is done. లేకపోతే రెండవ మాట ఏమిటంటే, శత్రువులు పదే ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ ఎగతాళి చేస్తూ, అలాంటి సందర్భంలో దేవుడా పని ముగించడం గొప్ప, అది తేలిక? Which was easier for God? ఏది దేవునికి తేలిక? For God, there is nothing easy or hard. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే దేవునికి సులువైంది ఏమి లేదు, కష్టమైంది. Everything is equal to God. దేవునికి Everything is equal to God. Everything is equal to God. ప్రతిదీ కూడా దేవునికి సమానమే. But it is better for us to have enemies and have victory in the midst of enemies. శత్రువుల మధ్య, మనకున్నటువంటి సమస్యల మధ్య దేవుడు మనకు విజయం ఇవ్వడమే చాలా ధన్యకరమైన సంగతి. Because our faith will increase. అప్పుడు అలాంటి సమయాలలో
మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. Our knowledge of God will increase. మనకున్నటువంటి దైవికమైన జ్ఞానం వృద్ధి చెందుతుంది. Our trust and appreciation in God will increase. దేవుని పట్ల మనకున్న పటిష్టమైనటువంటి విశ్వాసం, నమ్మకం వృద్ధి చెందుతుంది. What are the 6 things we consider in the service of the Lord? దేవుని సేవలో ఉన్నటువంటి 6 విషయాలు మనం ఏం చెప్పుకున్నాం? Number 1, expect problems. మొట్టమొదటిది సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతామని ఎదురు చూడాలి. Number 2, don't retaliate in the flesh. మనము శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉపయోగించి స్పందించకూడదు. Number 3, refer everything to the Lord. మూడవది ప్రతి సమస్యను దేవునికి చెప్పాలి. Number 4, never speak the words of unbelief. నాలుగవది అవిశ్వాసపు అపనమ్మకపు మాటలు ఏది మాట్లాడకూడదు. Number 5, don't be distracted from the work the Lord has given you. దేవుడు నీకు అప్పగించినటువంటి పని నుంచి నువ్వు ప్రక్కకు తొలగిపోవద్దు, దారి తొలగవద్దు. Number 6, have the right knowledge of God and great confidence in who your God is. నీ దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తి సంపన్నుడో సరైనటువంటి నమ్మకం కలిగి హృదయంలో ఉండాలి. And that God will help you. ఆ దేవుడు మనకు సహాయం చేసేవాడు. Problems are there, సమస్యలు ఉన్నాయి, but God is able to lead us victoriously through the problems. ఆ సమస్యలలో గుండా దేవుడు మనల్ని విజయవంతులు చేయడానికి సమర్థుడైన వాడు. Let us serve God's purposes as Nehemiah did. నెహెమ్యా చేసినట్టుగానే దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం కోసమై మనము ప్రయాసపడదాం. May the Spirit of God help every one of us to do that. మనలో ప్రతి ఒక్కరికి కూడా అలా చేయడానికి దేవుని ఆత్మ మనలను నడిపించును గాక. Amen.